తలుపుకెర్రన చప్పుడైనది, గుండె చల్లున కొట్టుకున్నది. తలుపుకెర్రన చప్పుడైనది, గుండె చల్లున కొట్టుకున్నది. మెల్ల మెల్లగా కళ్ళు తెరచినే వచ్చినదెవరో చూశాను, వచ్చినదెవరో చూశాను. ఎవరాలు? నల్లని వాడు, గుంట కన్నుల వాడు, గుబురు మీసాల వాడు. ఆరడుగుల పొడుగువాడు, ముక్కు నిమ్మని నన్ను అడిగినాడు. నేను నలిచేస్తాను. నేనివ్వ రానివ్వనంటూ మొగలు దాచుకున్నా, పోనివ్వ ముట్టివ్వమంటూ చెడను లాగినాడు. అమ్మా నాన్న, అమ్మా నాన్న మాట్లాడమంటూ అల్లాడిపోయాను. అయినా కానీ వదలక నన్ను గొడిసి పట్టినాడు. అంతలో వచ్చింది. ఏమిటి మోక? కాదు, మా అమ్మ. ఏమండి? వెళ్ళవే నా తల్లి, వెళ్ళవే అమ్మా, ముక్కులిస్తే నీకు డబ్బులిస్తాడు, మంచి బట్టలిస్తాడు, డబ్బులిస్తాడు, మంచి బట్టలిస్తాడు అని ముందుకు తోసింది. అది తెల్ల కాదు, రాక్షసి, పిశాచి, దెయ్యం. తర్వాత ఏమైందో చెప్పు. సిగ్గుపడుతూ నిలుచున్నాను. గదిలో గెత్తుకుపోయాడు, కథలు కబర్లు చెప్పాడు, తన దుప్పటిలో తోడిచ్చాడు. కులత పాపాత్ములాలా, నువ్వు నాకొద్దు, పో వాడి దగ్గరికి పో.